ఇవాళ ఈ జెన్జీ ప్రొటెస్ట్లో ఈ రుచికా సింగ్ అనే అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడింది. మాట్లాడకూడని విధంగా మాట్లాడింది. ఏదో కేసు అది పెట్టేశారు, ఎఫ్ఐఆర్ నడుస్తుందనేసి న్యూస్ వస్తుంది. ఆ తర్వాత 15 సంవత్సరాల పాప కూడా ఇష్టం వచ్చినట్లు మన ప్రధాని మోదీ గారి గురించి మాట్లాడింది. ఆ పెద్ద ఆయన ఏమో నేను క్షమించేస్తున్నాననేసి చెప్పడం జరిగింది. కేసు వాపస్ తీసుకున్నారనేసి న్యూస్ వస్తున్నాయి. ఈ కంగనా రనౌత్ అనే ఈ సినిమా స్టారు, బీజేపీ ఎంపీ, ఈమె జెన్జీని యువతని ఇష్టం వచ్చినట్టు తిడితే మనం ఎంత వ్యతిరేకించామో, ఈ జెన్జీలో దూరిన కొందరు ఈ విధంగా ఇష్టం వచ్చినట్లుగా దేశ ప్రధాని గారి గురించి, పెద్ద వయసు వ్యక్తుల గురించి, వాళ్ళ తల్లుల గురించి, వాళ్ళ కుటుంబం గురించి అతి జుగుప్సాకరంగా మాట్లాడడాన్ని కూడా అంతే వ్యతిరేకిస్తున్నానండి నేను. ఈ వ్యక్తిగతంగా ఈ మాట్లాడటాలు, ఈ గొడవలు ఎంతకు దారితీస్తాయంటే అసలు విషయాన్ని పక్కదారి పట్టించి పోరాటం చేసే వాళ్ళకి లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయి. ఈ జెన్జీ ఈ పోరాటం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. కొందరు కావాలి, విద్యార్థులు లేరు, ఏం లేరు, మొత్తం దేశద్రోహులు అనేసి ఎంత భజనలు చేసి ఏ విధంగా విషం చెల్లినా కూడా విద్యార్థులు చాలామంది ఉన్నారు. చాలా మనస్తాపానికి గురయ్యారు. ఆ విద్యార్థులలో ప్రస్తుత పార్టీకి సంబంధించిన వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. కాకపోతే ఆ విద్యార్థుల్లో కొందరు ఈ విధంగా ఎడబెడ మాట్లాడే వాళ్ళు, టంగ్ స్లిప్ ఉన్న వాళ్ళు, ద్వేషం ఊరిపోసే వాళ్ళు కూడా నలుగురు చేరడం వల్ల ఏమైంది, ఈ జెన్జీ ఉద్యమానికి కాస్త పరువు తక్కువగా ఉంది, వాళ్ళకి పేరు తగ్గింది. ఆలోచించండి. మనము ఏదైనా సరే ఒక పోరాటం చేసేటప్పుడు కానివ్వండి, ఒక సమస్య అనుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఆ సమస్య గురించి మీరు గంటలు గంటలు, రోజులు రోజులు ఆ సమస్య గురించి మాట్లాడాలి. వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుందో అది మాట్లాడాలి. ఎవరు ఈ సమస్యను సృష్టిస్తున్నారో మనకు తెలిస్తే మాట్లాడాలి. ఎవరైనా సరే వచ్చినా కూడా వాళ్ళు లెక్చర్ ఇచ్చినా సరే ఆ సమస్య గురించే లెక్చర్ అయి ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా వెళ్ళేసేసి అంత పెద్ద ఆయన, మరి 77 సంవత్సరాలు అంటున్నారు ప్రధాని మోదీ గారికి, వారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడము, వారి తల్లిగారిని తిట్టడము, ఇంట్లో వాళ్ళందరిని తిట్టడము, బూతులు తిట్టడము, ఇవన్నీ అవసరమా చెప్పండి. ఈ కంగనా రనౌత్ ఎలా అయితే ఈ జెన్జీలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరికంటే పుట్టారు వీళ్ళందరూ మురికి వెధవలు అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం పళ్ళు రాలు కొట్టేలాగా సమాధానం చెప్పాము. మరి ఈ విధంగా వీళ్ళు ఈ జెన్జీలో చేరిన కొందరు, ఈ ఉద్యమంలో చేరిన కొందరు ఇష్టం వచ్చినట్లుగా ప్రధాని గారిని, వాళ్ళ తల్లిగారిని, వాళ్ళ కుటుంబం గురించి కూడా బూతులు మాట్లాడుతుంటే కూడా ఆ విధంగానే పలురాలు కొట్టేలాగా మాట్లాడాలి. అంటే ఎవరు చేరారు అక్కడ అంటే యూత్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇష్టం వచ్చినట్టు వాగేవాళ్ళు, టంగ్ స్లిప్ అలవాటు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ అక్కడ చేరేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవి బాగా వైరల్ అయిపోయేసేసి పబ్లిక్కి అందరికీ దొరికిపోయేసేసి ఇప్పుడు పోలీసుల కేసు వరకు వెళ్ళేసేసి ఇప్పుడు పరువు ఎవరికి పోయింది, ఈ జెన్జీల్లో మొత్తం ఇలాంటి వాళ్ళే దేశద్రోహులే ఉన్నారు అనేసి ఆ భజనలు చేస్తారన్నమాట. పాపం మన విద్యార్థుల పరువు పోతుంది ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఆలోచించుకోండి. ఏ ఉద్యోగమైనా చేయవచ్చు, ఏ ప్రభుత్వానైనా ప్రశ్నించవచ్చు, నిరసన ఖచ్చితంగా వ్యక్తం చేయవచ్చు, కానీ అది సమస్యలకు సంబంధించి అయి ఉండాలే తప్ప వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. కంగనా రనౌత్ పిల్లల్ని తిట్టడం చాలా తప్పు. అలాగే ఈ పిల్లలు మనం చెప్పుకునే వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు మోదీ గారిని, వాళ్ళ తల్లిగారిని తిట్టడం కూడా చాలా తప్పు. అసలు ఈ వ్యక్తిగత విషయాలకు వెళ్ళకూడదు, అసలు అవసరం లేదండి. అలాగే ఇంకా ముఖ్యమైన విషయం అనమాట, ఇప్పుడు ఒక దేశ ప్రధాని గారిని, వాళ్ళ తల్లిగారిని మరి మాటలు అంటున్నారు, దేశ నాయకులను పట్టుకొని మేము ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్తున్నారు కదా, చాలా గొప్ప పని చేశారు. మరి నా క్వశ్చన్ ఏంటంటే, మరి గాంధీ గారి, నెహ్రూ గారిని ఒక మహిళ అని లేకుండా, ఇంకా చెప్పంటే వెరీ డైనమిక్ లేడీ, ఒక్క మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు దిడుతూ ఈ వాట్సాప్లో పెద్ద పెద్ద వ్యాసాలు రాసేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గురించి అక్రమ సంబంధాలని, చీకటి కోణాలని, చీకటి నిజాలని దరిద్రంగా తమరేసి పెట్టేసి వీళ్ళు ఏదో చూసి వచ్చినట్లుగా ఈ వీడియోలు తీసేవాళ్ళు. మరి వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? గత 10 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ఇలాంటి వీడియోలు విచ్చలవిడిగా కనపడతాయి మనకు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కనపడతాయండి. మహాత్మా గాంధీ గారి గురించి, ఆయన గురించి చీకటి నిజాలు, ఏదో ఆడపిల్లలతోటి ఏదో బ్రహ్మచర్య పరీక్షల కోసం ఇట్లా గడిపాడు, ఇలాగ చండాలంగా, అతి చండాలంగా, చూడలేని విధంగా, చదవలేని విధంగా వీడియోలు చేస్తున్నారే. ఏం గాంధీ గారు దేశ నాయకుడు కాదా? దేశానికి ఏం చేయలేదా? మరి దిక్కుమాల దగులు బాజీ వాళ్ళు ఎవరైతే ఇలాంటి వీడియోలు చేస్తారో ఏ రోజైనా దళిత వాడలకు పెడతారా? ఒక చీపురు తీసుకొని దళిత వాడలు ఊడుస్తారా? అంటరాని వాళ్ళని ముట్టుకుంటారా? కుష్టి వ్యాధి గ్రస్తులకి కాస్త ఆ పుండ్లు కడిగి కట్టగలుగుతారా మందు రాసి? వీళ్ళ జీవితంలో ఏ రోజైనా కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళకి ఒక గ్లాసుడు నీళ్ళని ఇచ్చారు రోడ్డు పక్కన పోతూ. మరి ఎంతో సేవ చేసి అప్పుడు 100 ఏళ్ల క్రితం నుంచి అప్పటి నుంచే ఈ అస్పృశ్యత, అసమానతలు ఉండకూడదు, ఈ చువాచూత్ అంటే తర్వాత ఏదైతే ఉందో అంటెన్షబిలిటీ, సామాజిక రుగ్మత అని దళితుల్ని దేవాలయాలు తీసుకెళ్ళేసి ఎన్నో
కుల బహిష్కరణలు ఎదుర్కొని కూడా అడ్డు నిలబడి అందరిలో భగవంతుడిని చూసి అందరి కోసము నిలబడిన గాంధీ గారి గురించి అతి నీచంగా వీడియోలు చేసే దగులుబాజీ వాళ్ళ మీద ఎందుకు మీరు కేసులు పెట్టరు? ఆ తర్వాత నెహ్రూ గారు, ఎవరైనా సరే ప్రధానులుగా ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు చేస్తారు, కొన్ని పొరపాట్లు ఉంటాయి. అందరికీ జనరంజకంగా నచ్చాలని కాదు. ఈ దేశంలో ఎంతోమందికి రాముడే నచ్చట్లేదు, ఎంతోమందికి కృష్ణుడే నచ్చట్లేదు, అందరూ నచ్చాలని లేదండి. కాబట్టి నెహ్రూ గారి పాలనలో కూడా ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని పొరపాట్లు నచ్చని విషయాలు ఉండొచ్చు, కొన్ని తప్పులు జరగవచ్చు. వారి కుటుంబం గురించి అతి నీచంగా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వ్యాసాలు పేరాలు ఏదో పరీక్షకు ప్రిపేర్ అవుతున్నట్టు రాసి చేస్తారు కదా ఈ దిక్కుమాలిన వాళ్ళందరూ. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఎంత అసహ్యంగా రాస్తారు. ఇందిరాగాంధీ గారు ఐరన్ లేడీ, ఉక్కు మహిళ అని పేరు. ఆమె పాలనలో కూడా ఎన్నో మంచి పనులు జరిగాయి, కొన్ని పొరపాట్లు ఉండొచ్చు. అతి దారుణంగా హత్యకు గురైంది ఆవిడ, ఒంటరి మహిళ. ఆమె గురించి, ఆమె భర్త గురించి, ఆమె కుటుంబం గురించి పరమనీచంగా అసలు ఆమె వివాహం చేసుకున్న ఈ ఫిరోజ్ గాంధీ, అతను పార్సీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అసలుకి ముస్లిమ్స్కి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆమె ఒక ముస్లింని చేసుకుందని ఆ విధంగా చిత్రీకరించి ఎంత నీచంగా రాతలు రాస్తారు. నేను వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్ కదా, మాజీ స్టూడెంట్ కదా, అప్పుడు నేను అవన్నీ చదివి ఆశ్చర్యపోయేదాన్ని. మనం చిన్నప్పుడు లెసన్స్లో వాటిలో చక్కగా వీళ్ళందరి చరిత్ర నేర్చుకుని ఇన్స్పిరేషన్ తెచ్చుకున్న వాళ్ళము. ఏంటంటే ఇంత దారుణంగా రాస్తున్నారు. ఒక దారుణమైన ఈ గొప్ప సంస్థ, ఏదో దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న సంస్థ అని చెప్పే ఆ సంస్థకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూపులో వచ్చిన వ్యాసం ఒకసారి గాంధీ గారి తల్లి పుతలీబాయి ఆవిడంట ఆమె తండ్రి ఎవరి దగ్గర ఒక ముస్లిం వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటే అప్పు కట్టిన కారణంగా ఈమె భార్యని, గాంధీ గారి తల్లిగారిని తీసుకెళ్ళి 4 నెలలో 5 నెలలో అక్కడ పెట్టుకున్నాడంట ఒక ముస్లిం వ్యక్తి. అక్కడ నుంచి అప్పు కట్టి గాంధీ గారి తండ్రి ఆమెను విడిపించుకొని తెచ్చుకునేసరికి ఆవిడకి 3 నెలలు వచ్చిందంట. బ్రిటిష్ వాళ్ళంట ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారము గాంధీ గారిని ఈ భూమి మీద తెచ్చారంట. ఎవడి వల్లైనా మానవ మాత్రల వల్ల అవుతుందండి. ప్లాన్ ప్రకారం భూమి మీద మనుషులు తీసుకొస్తాము మనం. అంటే ఎంత పైత్యం తలకెక్కి రాస్తున్నారు. ఈ కాలం పిల్లలు కానీ ఆ వ్యాసాలు, ఆ పుస్తకాలు, లేదంటే ఆ వీడియోస్ చూశారంటే ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి భావజాలానికి వెడతారు, ఎలాంటి ఉన్మాదులుగా తయారవుతారు. వాటిపైన నిషేధం విధించాలి అనేసి ఆలోచన కూడా లేవా మీకు? నేను చెప్తున్నాను, నేను ఏ పార్టీకి సంబంధించిందని కాదండి. సమన్యాయం ఎందుకు చేయరు? మోదీ గారిని, ఆ పెద్ద ఆయన 77 సంవత్సరాల మహానుభావుడిని 4 పిల్లలు తిట్టిన దానికి కేసులు పెట్టారు. దేశ నాయకులను తిడుతున్నారు అనేసి కేసులు పెట్టారు, వార్నింగ్ ఇచ్చారు, బాగుంది. మరి మోదీ గారి కంటే మించిన సీనియర్ మోస్ట్ నాయకుల్ని, ఎన్నో సంవత్సరాల దేశ ప్రధానులుగా పనిచేసిన వాళ్ళ గురించి బూతులు తిడుతూ, వీడియోలు చేస్తూ, వాట్సాప్ యూనివర్సిటీలో పెద్ద వ్యాసాలు, వాళ్ళ చరిత్రల్ని, వాళ్ళ బెడ్రూమ్లో జీవితాలని కూడా చండాలంగా వీళ్ళ కళతో చూసినట్లుగా చూపిస్తూ పుస్తకాలు రాసేసి ఇవన్నీ ఎందుకు నిషేధించరు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? వాళ్ళంటే మీకు గౌరవం లేదా? లేకపోతే వాళ్ళు మనుషులే కాదా? లేదంటే వాళ్ళు మీ దృష్టిలో నాయకులు కాదా? లేదంటే వీళ్ళే నాయకులా? ఎంతో కొంత అందరూ ఈ దేశానికి మంచి చేసిన వాళ్ళే కదా. కొన్ని పొరపాట్లు అందరి వల్ల ఉంటాయి. ఏ ప్రధానమంత్రి గారైనా, ఏ దేశ నాయకులైనా ఎవరైనా కూడా అందరికీ నచ్చాలని లేదు. భగవంతుడే అందరూ నచ్చలేదు, శ్రీరామచంద్రుడే అందరూ నచ్చలేదు. కొన్ని మంచి ఉంటుంది, కొంత చెడు కనపడవచ్చు, కొన్ని పొరపాట్లు సహజము. ఇష్టం వచ్చినట్టు సీనియర్ మోస్ట్ నాయకులందరినీ తిడుతూ వీడియోలు చేసే స్వేచ్ఛ ఈ భారతదేశంలో ఉంది కదా. మరి అది కరెక్ట్ కాదు దేశ నాయకుల్ని తిట్టడము, వ్యక్తిగతంగా వెళ్ళడము అని మీరు అనుకుంటే వాళ్ళందరి మీద కేసులేవి? న్యాయం అనేది ఎప్పుడు కూడా 2 వైపులా ఉండాలి, కానీ ఏకపక్షంగా ఉంటే ఎలాగా? మమ్మల్ని అంటేనే కేసులో ఇతరాతర నాయకుల్ని వాళ్ళందరినీ ఎవరిని ఎన్ని తిట్టినా కూడా మేము పట్టించుకోము, పుస్తకాలు రాసినా పట్టించుకోము, వీడియోలు చేసినా పట్టించుకోము. ఫేక్ ఏఐ చిత్రాలు రిలీజ్ చేసేసి ఫోటోషాప్లో గాంధీ గారి చిత్రాలు మహిళలతో తిరుగుతున్నట్టు ఇలాంటివి కూడా రకరకాలు తయారు చేసేసి కొన్ని సంవత్సరాల నుంచి వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ అవుతూ ఉన్నాయి. వాటి మీద చర్యలు లేవా? లేదంటే కావాలని మీ బోర్డు వాళ్ళు ఎవరైనా వెనకుండి చేపిస్తున్నారా? లేదంటే ఇవన్నీ భలే సరదాగా ఉన్నాయి అనేసి లోపల నవ్వుకొని ఊరుకుంటున్నారా? అంటే ఒకప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్ నేను కూడా, మాజీ స్టూడెంట్ అని, కాబట్టి అన్నీ చూసి తల బద్దలు కొట్టుకునే దాన్ని. కాబట్టి ఈరోజు దాన్ని అడుగుతున్నాను. ఆ విధంగా ఇతరాత్ర దేశ నాయకులు కించపరచకూడదు కదా. ఎవరిలో మంచిని తీసుకొని చెడును వదిలేయాలి కదా. మన యువత బాగుండాలి. మన ప్రధాన మోడీ గారు మెచ్చుకొని మంచి సందేశం ఇచ్చారు, యువతను నేను క్షమిస్తాను, వాళ్ళు బాగుండాలంటే ఈ దరిద్రపు లిటరేచర్, ఇలాంటి భావజాలము సోషల్ మీడియా నిండా ఉంటాయి ఇతరాతర దేశ నాయకుల గురించి. వాటిని తొలగించాలి కదా. యువత చూసి పాడైపోతారు కదా, ఎందుకు తొలగించారు మీరు? సమన్యాయము చెయ్యాలని, సమన్యాయము చేస్తారని కోరుకుంటున్నానండి. తిట్టడం దోషమైనప్పుడు ఏ నేతలని కూడా వ్యక్తిగతంగా వెళ్ళి తిట్టకూడదు.
పైగా ఎప్పుడో మరణించి శరీరం వదిలేసి వెళ్ళిన వాళ్ళని కూడా సిగ్గు లేకుండా, సంస్కారం లేకుండా తిడుతూ వాళ్ళ జీవితంలో చీకటి రోజులు, చీకటి పేజీలు, చీకటి బెడ్రూములు అని కూడా సిగ్గు లేకుండా థంబ్నెయిల్స్ పెట్టేసి వీడియోలు చేస్తున్నారు అంటే వాళ్ళపైన అధికారులు, నాయకులు స్పందించే చర్యలు తీసుకోవడం లేదు అంటే ఏకపక్షంగా న్యాయం జరుగుతుందని అర్థం చేసుకుంటున్నాను నేను. దీని గురించి మీ అభిప్రాయం కూడా దయచేసి మీరు తెలియచేయండి.